హాయ్ నమస్తే అందరికీ. నేను మీ అనుష వల్లపు. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఫ్రెష్ అయ్యాను. మా మమ్మీ పూజ కూడా స్టార్ట్ చేశారు. ఇల్లు అంతా సాంబ్రాణి పొగ అండ్ ఇక్కడ పూజా మందిర్ని కూడా మా మమ్మీయే చాలా చక్కగా రెడీ చేశారు. మా మమ్మీ అయితే ఇక్కడ పానకం ప్రిపేర్ చేస్తున్నారు అండ్ దేవుడికి వడపప్పు బెల్లం కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. అండ్ నేను మాత్రం హల్వా ప్రిపేర్ చేస్తున్నాను దేవుళ్ళకి. మరి హల్వా ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో కమ్మటి నెయ్యి తీసుకొని కాజు లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేశాను. కాజు రోస్ట్ చేశాక అదే ప్యాన్లో నేను రవ్వ కూడా రోస్ట్ చేశాను. నెక్స్ట్ ఒక బౌల్లో పాలు వేడి చేసి వేడి అయ్యాక దంచిన యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసి రోస్ట్ చేసిన రవ్వ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి అండి, లేదా ఉండలు కట్టేస్తాయి. బాగా మిక్స్ చేశాక సరిపడిన షుగర్, రోస్ట్ చేసుకున్న కాజు కూడా వేసి లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్టీ హల్వా రెడీ. ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయ్యాక హారతి కూడా ఇచ్చేసాము దేవుడికి. సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయ్యాక ప్రసాదాలు కూడా టేస్ట్ కూడా చేసాము. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేసాను సీతారామ కళ్యాణం చూడటానికి. చాలా రష్ ఉన్నారు. బైక్ పార్కింగ్ కూడా కష్టంగా ఉంది. ఇక్కడ టెంపుల్ లైన్లో స్టాల్స్ ఉన్నాయి, శారీస్, బుక్స్ ఇంకా చాలానే ఉన్నాయి. నేను లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోయాను. బయట ఈ వీడియోలోనే కళ్యాణం చాలా బాగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా దగ్గర నుండి చూసేయాలి. చూస్తున్నారుగా రష్ ఎంత ఉన్నారో. అసలు దేవుడిని చూస్తానా లేదా అనుకున్నాను. లక్కీగా ఇంత దగ్గర నుంచి చూస్తానని అనుకోలేదు నేనైతే. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అందరినీ చాలా బాగా అలంకరించారు. దేవుళ్ళందరినీ చూశాను, బట్ దూరం నుంచే బాగా కనిపించింది. అందుకే మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాను. అండ్ దేవుడికి హారతి కూడా ఇస్తున్నారు, మీరు కూడా చూడండి. చక్కగా దర్శనం చేసుకున్నాను. అండ్ ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని ప్రసాదం లైన్లోకి వెళ్ళాను. ప్రసాదం లైన్లో అయితే చాలా మంది ఉన్నారు, అయినా వెయిట్ చేసి మరీ తీసుకున్నాను. ప్రసాదాలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అలా ప్రసాదాలు తినేసి భోజనం కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయం టెంపుల్కి అయితే నేను వచ్చాను. ఎప్పుడో స్కూల్ టైంలో వచ్చేదాన్ని మా అక్క వాళ్ళతోటి ఈ టెంపుల్కి. మళ్ళీ ఇప్పుడే రావటము. టెంపుల్ మాత్రం అలానే ఉంది అండి. ఇక్కడ సీత, రామ, లక్ష్మణుని కూడా దర్శించుకొని టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ రైట్ సైడ్లో బావి కూడా ఉంటుంది, అది కూడా చూశాను. ఈ టెంపుల్కి నేను చిన్నప్పుడు ఈ బావి ఇంకా ప్యారెట్స్ కూడా చాలా ఉంటాయి, అవి చూడటానికే నేను ఈ టెంపుల్కి వస్తుండే. నెక్స్ట్ ఇక ఆంజనేయ స్వామి ఇంకా సీతారామ లక్ష్మణుని కూడా దర్శించుకొని అలా టెంపుల్లో చాలా టైం స్పెండ్ చేశానండి. చెప్పాను కదా చిన్నప్పుడు ఈ బావి ఇంకా ప్యారెట్స్ చూడడానికే వచ్చేదానని. ఇప్పుడు కూడా ప్యారెట్ సౌండ్స్తో మంచి ప్లెజెంట్ వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది.
అలా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా స్మైల్కి హాయ్ చెప్పి మా అమ్మమ్మ కూడా ఈరోజు పూజా మందిర్ని ఓపికగా అలంకరించుకొని పూజ చేసింది అని చెప్పింది. ఎంతైనా వాళ్ళకున్న ఓపిక పేషెన్స్ మనకైతే ఉండదండి. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీ శ్రీరామనవమిని కూడా ఎలా జరుపుకున్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటికైతే బాయ్, మీ అనుష వల్లపు.